మీకు తెలుసా, మన దేశం మొత్తం నడిచేది ఒక పెద్ద పుస్తకం ఆధారంగా. అదే మన భారత రాజ్యాంగం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అంటే చేతితో రాసిన పెద్ద చట్టాల పుస్తకమన్నమాట. మరి ఇంత పెద్ద పుస్తకాన్ని ఎప్పుడో 70 ఏళ్ల క్రితం రాసిన దానిని ఈ రోజు కూడా అలాగే వాడుతున్నామా? అసలు రాజ్యాంగాన్ని మార్చవచ్చా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. దానికి సమాధానం అవును, మార్చవచ్చు. కానీ మొత్తం పుస్తకాన్ని మార్చేయలేము. కాలం మారుతున్న కొద్దీ సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా కొత్త చట్టాలు అవసరమవుతాయి. పాత చట్టాలలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. దీనినే టెక్నికల్ భాషలో రాజ్యాంగ సవరణ అంటారు. సవరణ అంటే సరిచేయడం లేదా మార్పు చేయడం అని అర్థం. మన రాజ్యాంగం రాసిన పెద్దలు చాలా తెలివైనవారు. భవిష్యత్తులో వచ్చే మార్పులను వారు ముందే ఊహించారు. అందుకే రాజ్యాంగంలోనే దానిని ఎలా మార్చుకోవాలో కూడా రాసిపెట్టారు. కానీ ఈ మార్పు చేయడం అంత సులభం కాదు. ఎవరో ఒకరు అనుకుంటే రాజ్యాంగం మారిపోదు. దీనికి ఒక పెద్ద పద్ధతి ఉంటుంది. ఏదైనా ఒక చట్టాన్ని మార్చాలి అంటే మొదట ఆ ప్రపోజల్ దేశ రాజధానిలోని చట్టసభకు రావాలి. అక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ దీని గురించి చర్చించాలి. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. చట్టసభలోని సభ్యులలో చాలా మంది, అంటే దాదాపు 3 వంతులలో 2 వంతుల మంది ఆ మార్పుకు ఒప్పుకోవాలి. కొన్ని ముఖ్యమైన విషయాలలో అయితే సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీలు కూడా దీనిని ఆమోదించాల్సి ఉంటుంది. ఇన్ని అంచెలు దాటిన తర్వాతే అది చట్టంగా మారుతుంది. ఇప్పటి వరకు మన రాజ్యాంగాన్ని 100కు పైగా సార్లు సవరించారు. అంటే అవసరమైనప్పుడల్లా మార్పులు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగానికి ఒక మూల స్వరూపం ఉంటుంది. అంటే రాజ్యాంగం యొక్క పునాది. ఆ పునాదిని మార్చే అధికారం ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛ వంటి ముఖ్యమైన సూత్రాలను ఎవరూ తాకలేరు. రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి మన దేశం ఎప్పుడూ కాలంతో పాటు ప్రయాణించడానికి సహాయపడుతుంది. అలాగే దేశం యొక్క ఆత్మను కాపాడుతుంది. అందుకే మన రాజ్యాంగం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది.